మాజీ కలెక్టర్ సమీక్ష. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచన. సత్ఫలితాలనిస్తున్న మొబైల్ హంట్ యాప్. తాజాగా మరో 1000 ఫోన్లను రికవరీ చేసిన నెల్లూరు పోలీసులు. సెల్ ఫోన్లను వినియోగదారులకు అందజేసిన ఎస్పీ కృష్ణకాంత్. గ్రాండ్ గా రిలీజ్ అయిన నితిన్ తమ్ముడు మూవీ. నెల్లూరులో సంబరాలు చేసుకున్న హీరో నితిన్ అభిమానులు. సినిమాపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన. సేవ్ కరేడు పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన రైతులు. సోలార్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన గ్రామస్తులు. ఇండోర్ సోలార్ పేరుతో ప్రాజెక్టు పెడుతున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన. ఈదగాలిలో రైతులకు విత్తనాలు అందించిన వ్యవసాయ శాఖ అధికారులు. రసాయనాలు, పురుగు మందులు వాడరాదని రైతులకు సూచన. P4 పథకంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమీక్ష. సామాజిక అభివృద్ధి P4 పథకంతోనే జరుగుతుందన్న ఎమ్మెల్యే. సీఎం చంద్రబాబు విజన్ తో ఏపీ అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని వ్యాఖ్య. మెడికల్ స్టూడెంట్స్ పై పోలీసుల జులుం. కిరాతకంగా స్టూడెంట్స్ ను 2 కాళ్ల మధ్య కదలకుండా పట్టుకున్న సీఐ. పోలీసుల తీరుపై రగిలిపోతున్న విద్యార్థి సంఘాలు. కూటమి ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విగ్రహావిష్కరణ. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్య లక్డికపూర్ లో విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. రాయచోటి ఉగ్ర కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని వెల్లడి. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ మేరకు ఉత్తర్వులిచ్చిన భారత రాష్ట్రపతి. ఈ సమావేశాలలో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తిరుమలలో అగ్ని ప్రమాదం. జీఎన్సీ దివ్యారామం నర్సరీ వద్ద ప్రమాదంలో ఎగిసిపడిన మంటలు. వెంటనే స్పందించి అదుపు చేసిన అగ్నిమాపక శాఖ. ఘటనపై విచారిస్తున్న పోలీసులు.